హాయ్ ఇయాల దబ్బకాయతో పచ్చడి ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. దబ్బకాయ ఒకటి తీసుకున్నా, నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకొని ఇత్తులు ఇలా తీసేయాలి. ఇత్తులు ఉంటే చేదు ఎక్కువ వస్తుంది మనకి. ఇత్తులు తీసేసి ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను. దబ్బకాయలకి ఒక కప్పు కొద్దిగా తక్కువ క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నా, కొద్దిగా పసుపు వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నదాన్ని ఒక 3 days ఇలా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసి పెట్టుకోవాలి. 3 days తర్వాత ఇలా పచ్చడి ఇలా రెడీ అవుతుంది. 3 days తర్వాత చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా కొద్దిగా మెత్తగా అయిపోతుంది, జ్యూస్ వస్తుంది. దబ్బకాయ చాలా మంచిది ఒంటికి. మనకి అసలు నిమ్మకాయ కంటే దబ్బకాయ చాలా మంచిది. మనకి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. ఇది దీని బౌల్లో వేసేస్తాం. ఇప్పుడు మనము తాలింపుకి నూనె పెట్టేసుకుంటున్నాను. విజయపల్లి నూనె పోస్తున్నాను నేను. చూడండి, ఇప్పుడు దీంట్లో మనము జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, అయిపోయింది. ఇది చల్లారనిద్దాము. దీన్ని మనము పక్కన పెట్టేసుకోం. చల్లగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము ఒక కప్పు, ఆల్రెడీ కొద్ది కప్పుకు తక్కువ ఉప్పు వేసాను. ఇప్పుడు ఒక కప్పు కారం పొడి, 1 స్పూన్ ఆవపిండి, 2 స్పూన్ మెంతిపిండి. మెంతులు వేయించి పెట్టుకొని పొడి చేసుకోండి. పచ్చిది వెల్లుల్లిపాయ కలుపుకోవాలి. రెండు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కలిపి పెట్టుకోవాలి. ఇలా పచ్చడి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇది పెరుగన్నంలో చాలా బాగుంటుంది. పెరుగన్నంలో తింటే చాలా మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 6 నెలలు ఉంటుంది మీకు. ఇది సమ్మర్లో కూడా తినొచ్చు మీకు. దబ్బకాయలు మా ఫ్రెండ్ పంపించింది ఇది, అందుకే మీకు చేసి చూపిస్తున్నాను. నేను ఈ విధంగా పెడతాను. దీంట్లో ఇప్పుడు మనము కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో మనము తాలింపు చల్లారిన తర్వాత ఇది బాటిల్లో ఎత్తుకో. చూసారా, పచ్చడి రెడీ. పెరుగన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది. పక్కకు పెట్టుకుని ఓకే, బాయ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.